రైట్. అఘోరి అలియాస్ శ్రీనివాస్‌ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న మహిళా కమిషన్ కూడా ఆయన్ని కలిసే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇటు వర్షిణికి సంబంధించి ఆల్రెడీ రీహాబిలిటేషన్ సెంటర్‌లో పెట్టినట్టు కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ మొత్తం కూడా చూసిన తర్వాత నెక్స్ట్ అసలు ఇలాంటి సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని ఇంకా ఎవరైనా సరే బాబాలు రావాలన్నా అండ్ జనాలు వాళ్ళని నమ్మకుండా ఉండాలన్నా అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా వీళ్ళందరికీ అడ్డుకట్ట ఏ విధంగా వేయాలి? అటు ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి? లేకపోతే పబ్లిక్ ఏ విధంగా వ్యవహరించాలి అన్న దీనిపైన మాట్లాడితే మీ వాళ్ళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. రైట్. ఈరోజు సనాతన ధర్మం అంటే ఈ ఒక్క మాటతోని అవతల ఉన్న వ్యక్తి మోసాలు చేసినా ఏం చేసినా సరే జనాలు చాలా రెస్పెక్ట్గా ఉంటున్నారు. కేవలం ఆ సనాతన ధర్మం మన మాట పేరు దాని మీద ఉన్న రెస్పెక్ట్తో. సో ఇలాంటి వాళ్ళు ఈరోజు చేస్తున్న వికృత చేష్టలు మనం చూస్తున్నాం. సో దీని నుంచి ప్రజలు ఏం నేర్చుకోవాలి? ముఖ్యంగా ఇలాంటి పదాలు చెప్పి దేవుడి పేరు చెప్పి వచ్చే వాళ్ళ నుంచి అటు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అంటే ఏం చెప్తారు? అసలు ముందు మనం వెళ్ళకూడదండి అలాంటి వాళ్ళ దగ్గరికి. ఒక అఘోరీ కావచ్చు, ఒక బాబా కావచ్చు. ఇప్పుడు సడన్గా ఒక బాబా పుట్టుకొచ్చాడంటే, ఇప్పుడు మీరు గమనించారంటే ఒక బాబా వస్తారు, వచ్చాక నెమ్మదిగా ఆయన గురించి ప్రచారం మొదలవుతుంది. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అంటే నమ్మకం ఉన్న వాళ్ళు వెళ్ళి ఈయన చేయడం వల్ల నాకు చాలా మంచి జరిగింది, మా అమ్మాయికి పెళ్ళయింది, లేకపోతే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, లేకపోతే మా ఇంట్లో కష్టాలు తీరిపోయాయి. మీరు గమనించండి, ఇట్లాంటివే ఉంటాయి. తర్వాత జాతకం నమ్మొద్దని నేను చెప్పను. జాతకం అనేది వాళ్ళ వ్యక్తిగత నమ్మకం. అది కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. కానీ అంటే అది కూడా వాడతారని చెప్తున్నాను అంతే. సో ఈ వాడకంలో ఏమవుతుందంటే నెమ్మదిగా అట్రాక్ట్ అవుతారు. ఫస్ట్ మీకు ఏ రకంగా ఉంటుంది, అమ్మ నీకు లోపాలు చాలా ఉన్నాయి నీ జాతకంలో, నీకు వచ్చి పూజలు చేయాలి. ఆ పూజలు ఎక్కడి వరకు వెళ్తాయంటే మీ ఇల్లు గొల్లైపోతుంది. మీరు మీ భర్తకి చెప్పకుండా చాలామంది ఆడవాళ్ళు నగలు తాకట్టు పెట్టో, లేకపోతే నగలు ఇచ్చేసో, లేకపోతే అప్పులు చేసో పూజలు చేయిస్తారు. మీరు గమనించండి. అంటే ఒక ఆశ మనిషికి, లేదు నా కొడుక్కి తొందరగా ఉద్యోగం వచ్చేయాలి, వాడి జీవితంలో సుఖపడాలి, లేదు మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు అంటే పెళ్ళి కుదిరిపోయి పిల్ల సమాజంలో మాటలు పడకూడదు అంటే తల్లి ప్రేమ అంటాం చూడండి. ఆ తల్లి ప్రేమ ఆ గుడ్డితనంతో అయిపోయి వాళ్ళు కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇక ఈ అఘోరీ లాంటి వాళ్ళ విషయానికి వస్తే, ఇప్పుడు మీరు చూశారు అఘోరీని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మోకిల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళింది అతని మీద. వెళ్ళినప్పుడు ఏమైంది, ఒక జడ్జి దగ్గర పనిచేసే ఒక అసిస్టెంటు ఒక 10 లక్షలు ఇచ్చి పూజలు చేయించింది. అది కూడా ఎవరి కోసం? ఆ జడ్జి కోసం. ఎక్కడో కరీంనగర్ ఎక్కడో చెప్తున్నారు, మనకు తెలియదు. సో ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం వల్ల అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యాక కరెక్ట్గా ఈ వర్షిణిని పెళ్లి చేసుకోవడం, ఇమీడియట్గా ఈ జైలుకి వెళ్ళడం. అందరూ ఏమంటున్నారంటే, అంటే అందరికీ శకునం చెప్పే బల్లి వెళ్ళి కుడితి తొట్టులో పడిందిట. అలాగా వర్షిణి విషయంలో పెళ్లి చేసుకునే వర్షిణిని ఇవాళ అఘోరీ అన్న అతను జైలు పాలయ్యాడు. అంటే అఘోరీలాగా ఉండకుండా మళ్ళా సంసార జంజాటంలోకి వచ్చి ఆ అమ్మాయిని కూడా బాధ పెట్టి, అంటే ఒక రకంగా వాళ్ళ పేరెంట్స్ని బాధ పెట్టారు కదా వీళ్ళు. ఈ వర్షిణి అన్న అమ్మాయి ఎంత ఒక మైకంలో ఉందంటే నాకు తల్లి తండ్రి వద్దంటోంది. ఇప్పుడు కూడా అతను జైలుకి వెళ్ళాక అమ్మాయి ఒక హోమ్లో ఉందని మనం వింటున్నాం. నేను అతనితోటే ఉంటాను అతను బయటకు వచ్చాకని. అంటే మోసగాడని తెలుసున్నా ఇప్పుడు అతన్ని జైల్లో పెట్టినప్పుడు ఒక సందిగ్ధత ఏర్పడింది. మీరు చూసారా? ఎందులో పెట్టాలి? ఆడవాళ్ళ జైల్లో ఆడవాళ్ళు ఒప్పుకోలే, మగవాడ ఆడవాళ్ళ అనేది దాని మీద డాక్టర్ వచ్చి చెక్ చేసి లేదు ఇతను మగవాడే అని. ఏంటండి ఇదంతా దరిద్రం? నేనంటే అసలు ఎందుకు మీరు నమ్ముతున్నారు? అఘోరీలు ఎక్కడైనా ఇట్లాగా నగరాల్లో ఉంటారా? మనకి తెలిసి నాగ సాధువులు కావచ్చు, అఘోరీలు కావచ్చు, కుంభమేళాలో లేకపోతే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు వస్తారు, గుంపుగా వస్తారు, గుంపుగా మాయమైపోతారు. వాళ్ళు ఇలాంటి లౌకిక విషయాల్లో ఉండరు. కాబట్టి ఇతను ఒక అఘోరీ అనేది అయితే నేను నమ్మనండి. ఒక మోసగాడు నా దృష్టిలో ఇతను. ఇప్పుడు మీరు చెప్పిన బూడిద పూసేసుకుని దేవుడి పేరు చెప్పేసి సనాతన ధర్మం అని, ఇది సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మం అంటే నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తూ నీకు పరంపరగా వస్తున్న కొన్ని ఉంటాయి నీకు నీ ఇంట్లో, అవి పాటించమని తప్ప పక్కవాడిని బాధించమనో లేకపోతే పక్క అమ్మాయిని నువ్వు పెళ్లి చేసేసుకోమనో ఉన్న భార్యను వదిలేయమనో ఏ సనాతన ధర్మమో చెప్పదు. కాబట్టి ఇవాళ అఘోరీ విషయంలో జరిగింది ప్రజలు గుర్తిస్తున్నారండి. ప్రజలు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిదాని వెంట పడద్దు దయచేసి. మీరు మీ మనసుని మీరు అంటే దుర్బలత్వానికి గురి కాకూడదు. మీ మనసుని మీరు దృఢంగా ఉంచుకుంటే ఇలాంటి అఘోరీల విషయంలోనో లేకపోతే బాబాల విషయంలోనో మీరు వాళ్ళ వెంట పడడం కానీ, వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం కానీ,
పూజలు వీటి పేర మోసపోవటం కానీ, అంటే మీ జీవితాలు నాశనం చేసుకోవడం కానీ మీ జీవితాలు నాశనం చేసుకోవడం కానీ జరగదు. కాబట్టి ముందు ప్రజలు ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి దయచేసి. ఈ వర్షిణి లాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించండి. నేను మహిళా కమిషన్ వెళ్ళి కలిశాట. మహిళా కమిషన్ కూడా ఈ అఘోరీకి కౌన్సిలింగ్ ఇప్పించాలి, ఈ వర్షిణికి ఇప్పించాలి. అతన్ని ముందు ఏదైనా ఒక ఈ సెంటర్స్ ఉంటాయి చూడండి, సైకియాట్రిక్ సెంటర్స్, అక్కడ జాయిన్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. అతన్ని ఆ అమ్మాయిని విడివిడిగా, సో దట్ వాళ్ళు నార్మల్ మనుషులుగా మారి శ్రీనివాస్ కూడా సేమ్ ట్రీట్మెంటే అందజేయాలంటారా అనే నేను చెప్తాను. ఎందుకంటే ఇది కూడా ఒక రకమైన ట్రాన్స్లో ఉన్నాడా, లేదు అతను ఒకలాంటి, అంటే నేనే అఘోరీనని అతను అనుకుంటున్నాడు, ఇల్యూజన్ అంటాను చూడండి, ఒక భ్రమ. ఆ భ్రమ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం పెద్ద మనుషులు చేయొద్దండి. మీరు ఇలాంటి వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు దయచేసి. వీళ్ళకి సరైన ట్రీట్మెంట్ అయితే ఇప్పించమని నేనైతే చెప్తాను. అయితే మేడం, చాలామంది మనం చూస్తూ ఉన్నాం, బాబాలు గురూజీలు ఎప్పటికప్పుడు వాళ్ళు బయటకు వచ్చినా వాళ్ళు ఫేక్ అని చెప్పి తర్వాత కనుమరుగైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇంకా ప్రజలు ఇవాళ తిని విషయంతో ఇక్కడ ఆగుతుందా అంటే ఖచ్చితంగా ఆగదనే చెప్పొచ్చు. మరి రేపు పొద్దున్న ఎవడో వేషం వేసుకొని వస్తే వాడిని కూడా నమ్ముతారు. అయితే వీళ్ళు భక్తితో నమ్ముతున్నారా, భయంతో నమ్ముతున్నారా, ఏమై ఉండొచ్చు అంటారు? ముందు భక్తి అండి, తర్వాత భయం ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు మీరు ఒక బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు మీతో చాలా బాగా మాట్లాడతారు, అంత బాగుంది, మీ చేయి చూస్తారు, లేదంటే కొన్నిసార్లు మీ జాతకం అడుగుతారు, లేదు మీ పేరుని బట్టి, పేరు బలాన్ని బట్టి చెప్తారు. చెప్పి అంత బాగుంది కానీ అమ్మా నువ్వు అప్పుడెప్పుడో ఏదో ఇలా నీకు జరిగి ఉండాలి కదా అని స్టార్ట్ చేస్తారు. మీకు చిన్న అనుమానం మీలో రేకెత్తిస్తారు. ఆ అనుమానం ఎక్కడి వరకు వెళ్తుందంటే, మీ అబ్బాయికి ఈ మధ్యన ఏదైనా జరిగిందా, లేదు మీ అమ్మాయికి ఏదైనా పెళ్ళి అవ్వట్లేదా, దే విల్ స్టార్ట్ లైక్ దాట్. అది కొన్నిసార్లు వాళ్ళు క్యాజువల్గా మాట్లాడి ఉండొచ్చు, లేదు ముందే మీ డీటెయిల్స్ తెలుసుకుని కూడా మాట్లాడతారు. రెండు రకాలు ఉంటాయి. అంటే మీ మీద నిఘా పెట్టచ్చు, లేదు ఇది అంటే మనకి ఇది కూడా సైకాలజీలో ఒక భాగం. మీ ఫేస్ చూసి నేను మిమ్మల్ని రీడ్ చేయగలను, అర్థమైందా మీకు? ఆ రకంగా మొదలుపెట్టి మీరు వాళ్ళ వలలో పడతారు. అప్పుడు ఏమవుతుంది, మీకు గురి కుదురుతుంది. అవును కదా, ఈయన భలే చెప్పారే, ఎలా తెలిసింది? ఇది మనిషి సైకాలజీ. అక్కడ మొదలయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది అది? భార్యాభర్తలు విడిపోవడమో, భార్యాభర్తలు కొట్టుకోవడమో, డబ్బులు తగలేసుకోవడమో, పిల్లలు ఎటు కాకుండా అవ్వడమో, ఇవన్నీ జరుగుతాయి. మంచి జరిగేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. అంటే అది కూడా యాదృచ్ఛికంగా జరుగుతుంది. అదేదో వీళ్ళ వల్ల ఏం కాదు, వీళ్ళ మహిమలే ఉండవు. మీకు మహిమ ఏదైనా చేస్తే దేవుడు చేయాలి, మీరు నమ్ముకున్న దేవుడు. లేదు మీ టైం బాగోవాలి, అంతే తప్ప వీళ్ళ వల్ల ఏమవుతుందండి, వాళ్ళు ఊరికే ఇలా ఉండొచ్చమ్మా అని చెప్తారు. మీకు నమ్మకం ఉంటే నమ్మాలి, అంతవరకే. ఆ నమ్మకం కోసం మీరు మీ ఇంటి నమ్మకం పెట్టకండి, లేదు మీ ఆస్తులు అమ్మకం పెట్టకండి, మీ నగలు తాకట్టు పెట్టకండి, ఇంతే మనం చెప్తాం. కాబట్టి అఘోరీ లాంటి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అవసరం. అలాగే వర్షిణికి కూడా ఒక ట్రీట్మెంట్ అవసరం. ఆ ఫస్ట్ భార్య ఏమైందో ఆవిడని కూడా పట్టుకుని నిజానిజాలు మరోసారి విచారించి ఆ భార్యాభర్తల్ని కలిపితే బాగుంటుందని నా ఉద్దేశం.